ఆ అమ్మాయి పాడిన పాట ఆయన బ్రెయిన్లో కొద్ది కొద్దిగా కదలిక తీసుకొచ్చింది. అలా మెల్లిగా కదలికలు మొదలై ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన కోమాలోంచి బయటకొచ్చే అవకాశం ఉంది. మ్యూజిక్ థెరపీకి ఆయన బాగా రెస్పాండ్ అయ్యారని అర్థమైంది కాబట్టి చాలా సంతోషం అమ్మా. ఇలా 2-3 రోజులు చేశామంటే ఆయన ఖచ్చితంగా కోమాలోంచి బయటకొస్తారమ్మా. థ్యాంక్ యూ రూపారాణి. నీ పాట నాన్నగారిలో కదలికలు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చలనం వస్తుందని తెలిస్తే అసలే మ్యూజిక్ థెరపీకి ఒప్పుకునే వాళ్ళమే కాదు. వెంటనే ఈ విషయం మమ్మీకి చెప్పాలి. కన్నయ్య, మొదటి ప్రయత్నాన్ని విజయవంతం చేశావు. ఇలాగే నా ప్రయత్నం విజయవంతం అయ్యి తాతగారు కోమాలో నుంచి బయటకు వచ్చేలా ఆశీర్వదించు కన్నయ్య. ఇదేంటి మమ్మీ, శ్యామ పాటకి ఆ ముసలోళ్ళలో చెల్ల వచ్చిందేంటి? పెద్ద పెద్ద డాక్టర్లే ఆయన్ని కోమాలో నుంచి బయటికి తీసుకురాలేకపోయారు. ఇక ఈ సంగీతం వల్ల ఏమవుతుంది అన్నావు. ఇప్పుడు అయ్యేలా ఉంది కదా మమ్మీ. నాకు మాత్రం ఏం తెలిసే ఇలా జరుగుతుందని. మంత్రాలకి చింతకాయలు రాలినట్టుగా సంగీతానికి కూడా కోమాలో ఉన్న స్పృహలోకి రాడు అనుకున్నాను. ఐశ్వర్య ఫోను. మ్యూజిక్ థెరపీ గురించి అడుగుతుందేమో. ఏం చెప్పాలి? జరిగింది చెప్పు మమ్మీ. హలో ఐశ్వర్య. హలో గురువమ్మ. తెల్లవారుజామున ఆ ముసలాయనికి మ్యూజిక్ థెరపీ చేస్తామని చెప్పారు కదా, ఏమైంది? అయ్యింది. పాట పాడటం పూర్తయింది. ఆయనలో చలనమేమీ రాలేదు కదా? వచ్చింది. వచ్చిందా? అవును. ఆయన సంగీతానికి రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. అవునా? ఆయన రియాక్ట్ అయ్యారా? అదే కదా మా టెన్షన్. ఇలా కొన్ని రోజుల పాటు మ్యూజిక్ థెరపీ పేరుతో శ్యామ పాటలు పాడింది అంటే ఆయన లేచి కూర్చుంటాడనిపిస్తోంది. అసలు తప్పంతా మీది. శ్యామ వచ్చి బ్రతిమాలగానే మ్యూజిక్ థెరపీకి ఒప్పుకొని మీరు చాలా పెద్ద తప్పు చేశారు. అంటే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు కదా ఐశ్వర్య. ఊహించాలి. ఇలాంటి ముప్పులు ముందుగానే ఊహించాలి. ఆ ముప్పులు రాకుండా తప్పించుకోవాలి. అసలు నేను అక్కడ ఉన్నట్టయితే మీరు మ్యూజిక్ థెరపీ చేయడానికి ఒప్పుకునేదాన్నే కాదు. ఇప్పుడు ఆ ముసలైనా మ్యూజిక్ థెరపీకి రెస్పాండ్ అయి లేచి కూర్చుంటే ఏంటి పరిస్థితి? కావాలని ఏదో వెహికల్ రాంగ్ రూట్ లో వచ్చి మా కార్ని గుద్దిందన్న నిజం ఆయన చెప్తాడు కదా. దాని మీద పోలీస్ ఎంక్వైరీ మొదలవుతుంది కదా. అప్పుడు మన బండారం అంతా బయటపడుతుంది కదా. దాంతోపాటు నువ్వు అఖిల్ జాతక చక్రం మార్చావన్న విషయం కూడా బయటపడుతుంది. అదే నాకు భయంగా ఉంది ఐశ్వర్య. నువ్వే ఏదో రకంగా ఈ గండం నుంచి బయటపడేయాలి. ఓకే, ఒక పని చేయి. ఏంటి చెప్ప ఐశ్వర్య, ఏం చేయమంటావు? ఈ రోజు సాయంత్రం రూపారానికి హై టెంపరేచర్ వచ్చేలా చేసి రేపు మార్నింగ్ మ్యూజిక్ థెరపీకి బ్రేక్ వేయండి. అంత సడన్ గా రూపారానికి హై టెంపరేచర్ ఎలా వస్తుంది? చెప్తా, అది కూడా నేనే చెప్తా. దాంతో మ్యూజిక్ థెరపీ క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది ఐశ్వర్య, అర్థమైంది. ఎంత మంచి ఐడియా ఇచ్చావు ఐశ్వర్య. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలుంటాయిగా. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చెప్పినట్టు చేసి
రేపు మ్యూజిక్ థెరపీ చేయకుండా తప్పించుకుంటాం. ఓకే, ఉంటాను. ఓకే. భయమేస్తుంది మమ్మీ. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. నువ్వు చెప్పినట్టు చెయ్యి. అత్తయ్య, ఏంటమ్మా? అది అది ఏమైంది? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మ్యూజిక్ థెరపీ వల్ల తాతయ్య గారిలో చలనం వచ్చిందని మనం సంతోషపడ్డాం కదా. అవును. ఇలా వరుసగా మ్యూజిక్ థెరపీ చేస్తే తాతయ్య గారు లేచి కూర్చుంటారని ఆశపడ్డాం కదా. అవును. కానీ మన ఆశ అడియాస ఎలా ఉంది అత్తయ్య గారు? ఎందుకు? నాతో రండి అత్తయ్య గారు. చూడండి అత్తయ్య గారు. ఏంటి తను అలా మూలుగుతోంది? హై టెంపరేచర్ అత్తయ్య గారు. తెల్లవారుజామున మ్యూజిక్ థెరపీ పాట పాడిన దగ్గర నుంచి హై టెంపరేచర్ అట. అలా మూలుగుతూ మూసిరి కన్ను తెరవకుండా పడుంది. అవునా పాపం? చాలా జ్వరం ఉంది. అబ్బా, నిజంగానే జ్వరం వచ్చేసిందే. స్వామి, నాన్నగారికి మ్యూజిక్ థెరపీ చేయాలి. నువ్వే ఏదో దారి చూపించు. ఏమైంది మమ్మీ? ఏమైందక్క? రూపారాణికి జ్వరం వచ్చింది. రూపారాణికి జ్వరం వచ్చిందా? సడన్ గా ఇంత జ్వరం ఎలా వచ్చింది? బహుశా మ్యూజిక్ థెరపీ కోసం రూపారాణి తెల్లవారుజాముని లేచి తలస్నానం చేసి అంత కష్టమైన రాగాన్ని అతి కష్టం మీద పాడింది కదా, దానివల్ల వచ్చిందని గురువమ్మ చెప్పింది. అవును, ఆ రూమ్లో గురువమ్మ ఉండాలి కదా. లేదే. తనకి జ్వరం తగ్గాలని, తాతయ్య గారికి మ్యూజిక్ థెరపీ జరగాలని గుడికెళ్ళి పూజ చేయిస్తుందట. ఏంటో మ్యూజిక్ థెరపీ ఇలా ద్వితీయ విఘ్నం జరిగి ఆగిపోతుందని అస్సలు అనుకోలేదు. ఆగిపోకూడదు. నాన్నగారికి మ్యూజిక్ థెరపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు. రూపారానికి ఇలా ఉంటే మ్యూజిక్ థెరపీ ఎలా జరుగుతుంది అత్తయ్య గారు? ఎలాగోలాగా జరగాలి వైదేహి. ద్వితీయ విఘ్నం మాత్రం జరగకూడదు. మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. ద్వితీయ విఘ్నం జరగదు, మ్యూజిక్ థెరపీ జరుగుతుంది. అలా ఎలా జరుగుతుంది అఖిల్? ఇంత జ్వరంతో? డాక్టర్ని పిలిపిస్తాను, ట్రీట్మెంట్ చేయిస్తాను. సాయంత్రానికల్లా ఫీవర్ తగ్గిపోతుంది. రేపు తెల్లవారుజామున పాట పాడుతుంది. ఈ మ్యూజిక్ థెరపీ తప్పించుకోవడం కోసం గురువమ్మ ఇలా చేసుంటుందా? మై గాడ్, 104 ఉంది టెంపరేచర్. రెండు రోజుల పాటు బాగా నీరసంగా ఉంటుంది. ఈమెకు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం.
అంటే డాక్టర్ గారు తనని జాగ్రత్తగా లేపి కూర్చోబెట్టి తనతో పాటలు పాడించుకోవచ్చా అండి? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఒంట్లో బాలేని మనిషి చేత పాటలు పాడించడం కరెక్ట్ కాదమ్మా. తాతయ్య గారి మ్యూజిక్ ట్రీట్మెంట్కి ఇది కరెక్ట్ టైం కాదు. తను లేచి 4 అడుగులు వేస్తేనే కళ్ళు తిరిగి పడిపోతుందని చెప్తుంటే పాటలు పాడించొచ్చా అని అడుగుతారేంటి? 2-3 రోజుల పాటు అలాంటి కార్యక్రమాలు ఏం పెట్టుకోకండి. ఈ అమ్మాయికి పూర్తిగా రెస్ట్ అవసరం. కావాలంటే తాతయ్య గారి మ్యూజిక్ థెరపీకి వేరే సింగర్ని అరేంజ్ చేయండి. అలాగే డాక్టర్ గారు. జాగ్రత్తమ్మా. హలో ఐశ్వర్య గారు, మీ అమ్మ ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తన గుడికెళ్తానని అబద్ధం చెప్పి బయట తిరుగుతోంది. తను బయటుండి నాతో డ్రామా ఆడిస్తోంది. మరి ఫీవర్ డ్రామా సక్సెస్ అయిందా? సూపర్ సక్సెస్ అయింది. అంత టెంపరేచర్ ఉండేసరికి అందరూ కంగారు పడిపోయారు. డాక్టర్ అయితే నేను అసలు మంచం దిగకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోమన్నారు. దాంతో మ్యూజిక్ థెరపీకి బ్రేక్ పడింది. మ్యూజిక్ థెరపీ ఆగిపోయినందుకు వసంత గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఏహే, ఆవిడ ఫీలింగ్స్ ఎవరికి కావాలే? శ్యామ అని అంత తక్కువగా అంచనా వేయొద్దు. అది చాలా తెలివిగలది. ఏదో రకంగా మీ నాటకాన్ని బయట పెట్టి మ్యూజిక్ థెరపీ చేయించగల సమర్థురాలు. శ్యామ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేనండి. తనకేమాత్రం అనుమానం రాకుండా నేను అమ్మ చూసుకుంటాం కదా. ఓకే, ఎప్పటికప్పుడు అక్కడ విశేషాలు నాకు చెప్తూ ఉండండి. అలాగే చెప్తాను. ఓకే, బాయ్. బాయ్. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముసలోడు స్పృహలో నుంచి బయటికి రాకూడదు. మ్యూజిక్ థెరపీ జరగడం, ఆ ముసలాయన బతికి బయటపడ్డం ఈ జన్మలో జరగదు. ఏంటి కన్నయ్య ఇలా చేశావు? మొదటి రోజు చక్కగా సాగిన మ్యూజిక్ థెరపీకి ద్వితీయ విఘ్నం జరిగేలాగా ఇలా ఎందుకు చేస్తున్నావు కన్నయ్య? మొదటి రోజు రూపారాణి పాడిన పాటకి నాన్నగారిలో చక్కగా చలనం వచ్చింది. 2-3 రోజులు ఇలాగే చేస్తే నాన్నగారు చక్కగా స్పృహలోకి వస్తారని డాక్టర్ గారు చెప్పారు. ఆ మాట విని నాన్నగారు కోమాలోంచి బయటికి వచ్చినట్టుగా సంతోషపడిపోయాను నేను. ఆ సంతోషాన్ని ఒక్కరోజు కూడా లేకుండా చేసావేంటి కన్నయ్య? రూపారాణికి అలా జ్వరం వచ్చేలా చేసావేంటి కన్నయ్య? తగ్గించు కన్నయ్య, దయచేసి రూపారాణికి జ్వరం తగ్గించు. నిర్విఘ్నంగా మ్యూజిక్ థెరపీ జరిగేలాగా ఆశీర్వదించు. రూపారాణికి జ్వరం తగ్గించటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను కన్నయ్య. రూపారాణికి నీరసం తగ్గి పాట పాడే శక్తి రావటానికి నేను చేయగలిగింది చేస్తాను. నేను ఎంత చేసినా నీ ఆశీస్సులు లేనిదే ఫలితం ఉండదు కదా. అందుకే మనస వాచ కర్మణ మరొక్కసారి వేడుకుంటున్నాను.
రేపు ద్వితీయ విఘ్నం జరగకుండా మ్యూజిక్ థెరపీ జరిగేలాగా నాన్నగారు స్పృహలోకి వచ్చేలాగా ఆశీర్వదించు కన్నయ్య, ఆశీర్వదించు. అమ్మో ఈవిడొచ్చేస్తుందేంటి? అమ్మా రూపా, మీ అమ్మ ఎక్కడమ్మా? డాక్టర్ గారికి ఫోన్ చేసి జ్వరం తగ్గలేదని చెప్తే ఆయన వేరే టాబ్లెట్ ఒకటి చెప్పారు, అది తేవడానికి వెళ్ళింది ఆంటీ. అవునా? హై టెంపరేచర్ ఉన్నప్పుడు తడిగుడ్డతో తుడిస్తే తగ్గిపోతుందిలేమ్మా, ఊరుకో. మ్. అత్తయ్య గారు, నేను చేస్తానులేండి. పర్లేదులేమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురా. అలాగే అత్తయ్య గారు. రూపారానికి తొందరగా జ్వరం తగ్గాలని మమ్మీ ఎంత తాపత్రయపడుతుందో చూడు. అవునఖిల్ బాబు, తొందరగా తన జ్వరం తగ్గాలి. రేపొద్దున మ్యూజిక్ థెరపీ జరగాలి. చూద్దాం ఏం జరుగుతుందో. శ్యామ, రూపారానికి కొంచెం కోఆపరేట్ చేస్తే పాట పాడేది నువ్వే కాబట్టి టెన్షన్ ఏ ఉండదు. తాతగారు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. రూపా, 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 లేమ్మా, ఈ కషాయం తాగమ్మా. మీ అమ్మ ఇంకా రాలేదా అమ్మా? లేదాంటీ, ఆ టాబ్లెట్ దగ్గరలో ఎక్కడ దొరకలేదట. దూరం వెళ్ళానని ఫోన్ చేసింది. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తానని కూడా ఫోన్ చేసింది. మీరు వెళ్ళి పడుకోండి ఆంటీ, కాసేపట్లో మమ్మీ వస్తుంది కదా. మమ్మీ వచ్చాక ఆ టాబ్లెట్ కూడా వేసుకుంటాను ఆంటీ. జ్వరం తగ్గితే ఎలాగోలా ఓపిక తెచ్చుకుని రేపొద్దున మ్యూజిక్ థెరపీ పాడడానికి ప్రయత్నం చేస్తాను ఆంటీ. అలాగేనమ్మా, ఏ మాత్రం అవకాశం ఉన్నా పాడటానికి ప్రయత్నం చేయి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అలాగే ఆంటీ, ప్లీజ్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఈ జ్వరం తగ్గడము జరగదు, పాట పాడము జరగదు. ప్రయత్నం చేసినా రూపారాణికి జ్వరం తగ్గలేదు. ఒకవేళ తెల్లవారుజాముకి జ్వరం తగ్గినా కూడా పాట పాడే పరిస్థితుల్లో తను లేదు.
బెడ్ దిగి 2 అడుగులు వేస్తేనే పాపం కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. అవునా అత్తయ్య? అయితే ఇటువంటి పరిస్థితుల్లో రేపు తెల్లవారుజామున మ్యూజిక్ థెరపీ జరగదన్నమాట. అదే నా బాధ వైదేహి. మ్యూజిక్ థెరపీతో నాన్నగారిని బ్రతికించుకునే అవకాశం ఆ కన్నయ్య ఇచ్చాడు. కానీ ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కావడం లేదు. బాధపడకు వసంత, నువ్వేం బాధపడకు. ఒక 2 రోజులు మ్యూజిక్ థెరపీ గ్యాప్ వచ్చినంత మాత్రాన ఏమీ కాదు. రేపటికి రూపారాణి కోలుకుంటుందేమో చూద్దాం. తను కోలుకోకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. తగ్గిపోతుంది అత్తయ్య.